పర్యాటక రంగ అభివృద్ధిపై ఈ నెల 27వ తేదీ రీజనల్ ఇన్వెస్ట్ మీట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పాత 5 జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారిని ఆహ్వానిస్తున్నాం. సుమారు 150 మంది ఇన్వెస్ట్కు హాజరు కానున్నారు. 15 మందితో ఎంఓయు ఒప్పందం చేసేందుకు అవకాశం. అఖండ గోదావరి గండికోట 170 కోట్లతో అభివృద్ధి చేస్తాం. అన్నవరం టెంపుల్ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను జరుగుతోంది. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అహోబిలం, నాగార్జున సాగర్లను ఒక్కొక్క ప్రాజెక్టుకు 25 కోట్లతో అభివృద్ధి చేస్తాం. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదు. మంచి డైరెక్టర్లు, మంచి యాక్టర్లు తయారవుతారు, టెక్నీషియన్స్ తయారవుతారు, వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి మాట కూడా వారికి చెప్తున్నాం. రేపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో జరిగేటువంటి మీటింగ్లు ఈ అన్ని అంశాల మీద కూడా మాట్లాడి వారందరి యొక్క ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి పాలసీ తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి దానికోసమే ఇప్పుడు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతం వచ్చేప్పటికి అటవీ ప్రాంతం అయి ఉంటుంది. ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలు మనకు అందరికీ తెలిసిన స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వరు. అందువల్ల మనం ఫారెస్ట్ మినిస్టర్ గారుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎండోమెంట్స్, కొన్ని స్థలాలు మనకు ఎండోమెంట్స్ లో కూడా ఉంటాయి. ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్ నేను ముగ్గురు కలిపి ఒక సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. దీని ద్వారా మీరు చెప్తున్నటువంటి మారేడుమిల్లి ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని మేము కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వారితో మాట్లాడుకుని సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి మాట్లాడి అవి సానుకూలపరుచుకుని రాబోయే రోజుల్లో మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా, ఎందుకంటే అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఈ మధ్య కాలంలో టైడా అనేటువంటి ప్రాంతం అరకు వ్యాలీ దగ్గర, అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, మనకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బంది వస్తే అక్రాస్ ది టేబుల్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయన వెంటనే ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్పి దాన్ని పూర్తిగా టూరిజం వాళ్ళు డెవలప్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. వెంటనే సానుకూలపడింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి విషయంలో ఏ రకమైన విధానంలో వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేటువంటి చూస్తే, ప్రభుత్వం ఇవన్నింటినీ కూడా సొంతంగా నిర్మించేంత అవకాశం లేదు. అందుకే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 అనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. దాంట్లో భాగంగా పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఆస్వాదించాలి. వాళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ గా తయారు చేయడం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తాం. అందులో భాగంగానే విజయవాడలో క్రితం నెలలో ఆ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ 27వ తారీఖు అంటే రేపే వైజాగ్ లో చేసేటువంటి రీజనల్ మీట్. దీని తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో తిరుపతిలో ఒకటి ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఏం చేస్తామంటే అక్కడ మొత్తంగా అందరికీ కూడా ఉన్నటువంటి అవకాశాలే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమి ఉన్నాయనేటువంటి విషయాలు వాళ్ళకి వివరిస్తాం. ఆ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సహకారం అందిస్తాం. ఎక్కడైనా ల్యాండ్ పార్సిల్ అవైలబుల్ గా ఉంది అంటే దాన్ని ఆలోచించి ఒక టీం తరఫున దాన్ని ఏర్పాటు చేయడం, అది లేకపోతే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అభివృద్ధి చేయడానికి ఏ రకమైన రాయితీలు ఇస్తాం. మేము ప్రభుత్వం తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా సింగిల్ విండోలో రాయితీలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అవకాశాలు కల్పిస్తాం. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే తాజ్ గ్రూప్ వాళ్ళు, అదేవిధంగా ఒబరాయ్ గ్రూప్ వాళ్ళు, మేఫెయిర్ వాళ్ళు, తర్వాత IRCTC వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఆల్రెడీ IRCTC వాళ్ళతోటి మేము మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా అయ్యాం. అదేవిధంగా ఒబరాయ్ వాళ్ళు కూడా 5 చోట్ల ఈ రాష్ట్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన పిచ్చుకల్లంక ప్రాంతాన్ని కూడా వాళ్ళు సందర్శించి వెళ్లారు. వాళ్ళ బోర్డు మీటింగ్ ఇంకా జరగలేదు. బోర్డు మీటింగ్ జరిగినప్పుడు దాన్ని కూడా వాళ్ళు అక్కడ డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక సూర్యలంక దగ్గర మరొక ప్రాజెక్ట్ కి 100 కోట్ల రూపాయలతో అది కూడా మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం. అది కూడా త్వరలోనే పట్టాలెక్కుతుందనేటువంటి మాట అందులో. దాంతోపాటు అన్నవరంలో 25 కోట్లతో మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ అయింది. దానికి సంబంధించి టెండర్స్ కూడా పిలవడం చేసాం. అదేవిధంగా అహోబిలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర కూడా 2 ప్రాజెక్టులకి
25 కోట్లు ఒక్కొక్కటి దాని ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయించారు. ఇవన్నీ ఏతావాత మేము చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతికి నోచుకున్నటువంటి పర్యాటక అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. అందులో ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక రంగంలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్కి టెండర్స్ 2-3 రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. గండికోటకి ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం. అఖండ గోదావరి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తాం. అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరూ ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. హేవలాక్ బ్రిడ్జిని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద 2.7 కిలోమీటర్ల పొడవున వంతెన, అందులో ఒక 58 మీటర్ల గ్యాప్, 48 మీటర్ల గ్యాప్ తోటి ఒక 52 స్పాన్స్ ఉన్నాయి. అంటే స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ 48 మీటర్లు. అలాంటి స్తంభాలు మనకి రమారమి 52 ఉన్నాయి. అందులో 18 స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి, పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా జరుగుతుంది. అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది, అద్దాల దీని మీద నడిచే విధంగా ఉండేటువంటిది కానీ, లేకపోతే కెఫ్టేరియాలు కానీ, వేసైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం. దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జి లంకకి దిగడానికి అక్కడ ఒక ఏర్పాటు చేసి, బ్రిడ్జి లంక మీద అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి, దాన్ని ప్రధానంగా ఒక రిసార్ట్స్, దానికి సూటబుల్ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేలాగా అక్కడ మళ్ళీ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి, దాంతోపాటు ఒక బోట్స్ ఏర్పాటు చేసి అన్ని ఘాట్లని కవర్ చేసే విధంగా బోటింగ్ జరిగేలాగా కూడా కార్యక్రమం. దాంతోపాటు కడియం నర్సరీలు ఏవైతే ఉన్నాయో మనకి కడియం నర్సరీల్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని అఖండ గోదావరి ప్రాజెక్టులో ఏర్పాటు చేశాం. దాంతోపాటు పుష్కర్ ఘాట్ని ఆధునీకరించాం. పుష్కర్ ఘాట్ ఇప్పటి వరకు కొంత మేరకు గోదావరి హారతి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది ఆధ్యాత్మిక కేంద్రంగా లేదు. దాన్ని కంప్లీట్ గా పుష్కర్ ఘాట్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయటం, దానికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దాన్ని తయారు చేయటం. ఆ తర్వాత ఇక్కడి నుంచి నిడదవోలు కాలువ కూడా ఆధునీకరించి, నిడదవోలు కాలువ దగ్గర కూడా ఓ పక్కన వేసైడ్ రెస్టారెంట్స్, రిసార్ట్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్లి కోటసత్యమ్మ తల్లి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ టెంపుల్, దాన్ని ఆధునీకరించి అక్కడ కూడా వసతి సౌకర్యాలు పెంచి అలా మొత్తంగా రమారమి 98 కోట్లతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అమరావతి ప్రాంతంలో రివర్ ఫ్రంట్ అంతా కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నామని మాట చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 500 కోట్ల రూపాయలతోటి ఒక బిగ్ టికెట్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడ పెడతారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతిని సజెస్ట్ చేశారు. అమరావతిలో త్వరలో 500 కోట్ల రూపాయలతోటి ఒక పర్యాటక ప్రాజెక్ట్ కూడా ఆ రివర్ ఫ్రంట్ లో తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగం గురించి ఎవరైతే భక్తులుంటారో వాళ్ళు వచ్చి శ్రీశైలం భక్తులు వచ్చేవాడు ఉంటారు. ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కలిపి సర్క్యూట్ అని ఎందుకంటున్నామంటే ఒక టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఇవాళ వెల్నెస్ టూరిజం కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఏవైతే ఈ ఆయుర్వేద విధానంలో వెల్నెస్ కోసం ఇవి ఏర్పాటు చేస్తున్నామో చిన్న చిన్న ఈ వెల్నెస్ సెంటర్స్ అటువంటివి ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఎక్కువ టూరిజం, ఇప్పుడు మీరు చెప్పిన మారేడుమిల్లి కానీ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం డెవలప్ చేయడం, అడ్వెంచర్ టూరిజం, ఈ రకమైనటువంటి టూరిజం, అగ్రి టూరిజం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానమైంది చాలా మంది వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలను సందర్శించాలని ఉంటుంది. దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొన్ని గ్రామాల్లో మండువా లోగిళ్ళు అవి ఉంటాయి. ఆ లోగిళ్ళని ఈ పండగల సమయంలో రెడీ చేసి ఉంచి వాళ్ళతో మాట్లాడేది లీజుకి తీసుకుని
వాళ్ళకి బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఆ మండువా లోగిళ్ళని చూసి వాళ్ళ పిల్లలకి చాలా మందికి తెలియవు ఇలా మండువా లోగిలు ఉంటుందని. అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది టెంట్ టూరిజం అనేది ఉంటుంది. ఎక్కడైతే ఈ బీచ్ రిసార్ట్స్ లేకపోతే రివర్ రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ ని హెవీ స్ట్రక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తే కొంత వరదలు వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది కనుక టెంట్ హౌసెస్ లాంటివి తయారు చేయడం, అదేవిధంగా రివర్ మధ్యలో బోట్ హౌసెస్ పెట్టడం, ఇలాంటివి చాలా రకాల యాక్టివిటీస్ మనం అఖండ గోదావరిలో పెట్టాం, వేరే ప్రాజెక్టులను కూడా పెడతాం. ఇలాంటివన్నింటినీ కలిపి వీటి మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో, మిమ్మల్ని ఎవరినైతే ఇన్వెస్టర్స్ పిలుస్తున్నామో వాళ్ళని కేవలం ఇవే కాదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మేరకు ఏ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తే వాళ్ళు దానికి వాళ్ళు టేకప్ చేసినప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రావాల్సిన అనుమతుల్ని సింగిల్ విండోలో ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అది ప్రధాన. త్వరలోనే ఒక సినిమా పాలసీని కూడా తీసుకొస్తారు. దాని పాలసీలో మీరు చెప్పిన విధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇవి చాలా అరువుగా ఉన్నాయి. మేము ఆల్రెడీ మన సినిమా రంగానికి చెందినటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తోనూ, అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తోనూ వీళ్ళందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళతో ఒక ఇలాంటిదే మీటింగ్ ఒకటి పెట్టి అందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని వారందరితో డిస్కస్ చేసి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి, అదేవిధంగా వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి, దాంతో పాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి, సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఒక ఫైనల్ రూప్ ఇచ్చి ఒక పాలసీ తీసుకుందాం అనుకున్నాం. ఈ పాలసీ కూడా కారణం ఏంటంటే తీసుకురావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడానికి కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు బిల్లు వేస్తున్నారు కోర్టులో, ఇవి పేదవాడికి దూరంగా సినిమాని తీసుకెళ్లిపోతున్నారు అనేటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ ని, అదేవిధంగా అది శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ని కూడా పిలుస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మేము ఏమి నిర్ణయించుకున్నామంటే అన్నింటికి యూనిఫామ్ గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచొచ్చు, ఒక మీడియం బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచొచ్చు, లో బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచొచ్చు, వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి, అది కూడా మా అంతటి మీద నిర్ణయించడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడైతే ఒక పాలసీ ఫ్రేమ్ చేసేస్తామో మేము ఇంత పెంచుతాం అనేటువంటి మనం ముందే చెప్పేస్తాం. ఆ ఫ్రేమ్ వర్క్ లోపలనే ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ మా పాలసీ ప్రకారం మేము వెళ్తే కోర్టు నుంచి అబ్జెక్షన్ కూడా రాదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు విశాఖపట్నంలో రేపు అంటే 27వ తారీఖున ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ పాత 5 జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహంతో వారందరికీ కూడా ఆహ్వానాలు పెట్టడం, వారందరూ కూడా రమారమి ఒక 150 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు, ఇతర నాయకులతో వారి ప్రాంతాల్లో వారు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదైన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం 15 మంది తోటి ఎంఓయూ అవ్వాలనేటువంటి కూడా ఆలోచించారు. పెద్ద ప్రాజెక్టులకు ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అందులో రమారమి ఒక 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. వారు కూడా
ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు. అందులో కొన్ని కార్యక్రమాలని ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మనకు శాంక్షన్ అయింది. ప్రమాణమే 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం, స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దానికి మనకి సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. వారిని ఢిల్లీలో ఒకసారి కలిశాను నేను. అదేవిధంగా మళ్ళీ బెంగళూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ యొక్క కాన్క్లేవ్లో కూడా నేను పాల్గొని వారితో మాట్లాడడం జరిగింది. దీని మీద మొత్తంగా అది మనకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం వల్ల వారు వెంటనే ఆ రెండింటినీ శాంక్షన్ చేశారు. టెండర్స్ ఇవాళ రేపు పిలిచిన వెంటనే దాని కార్యక్రమాన్ని పూర్తి చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ, పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వాటిని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గండికోట ఫోర్ట్ వచ్చేటప్పటికి చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గండికోట కడప జిల్లాలో ఉంది. దానికి సంబంధించి కూడా దాన్ని కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది ఒక పక్కన వసతి ఉండటానికి, మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూసే విధంగా, దాంతోపాటు ఏదైతే హెరిటేజ్ ఉందో రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో కోట అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి ఆ కోటని పూర్తిగా ఆధునీకరించి ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించడం, దాని యొక్క ప్రాశస్యాన్ని కోల్పోకుండా దాన్ని అద్భుతంగా చూపించడం అనేటువంటివి ఈ రెండు ప్రాజెక్టులు చేశాం. అదేవిధంగా సూర్యలంక బీచ్ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అక్కడ కూడా ప్రారంభించడం. మొత్తంగా పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనికి టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ని అనౌన్స్ చేయడం. ఇప్పటి వరకు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ లేదు. దానివల్ల టూరిజంకి వచ్చేటువంటి రాయితీలు, పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు టూరిజంకి రావడం లేదు. ఇప్పుడు దీని ప్రకారం ఈ స్టేటస్ అనౌన్స్ చేయడం వల్ల ఇవాళ ఇంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఆ టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం. దాని ద్వారా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఏ రకమైన రాయితీలు ఇవ్వబడతాయో, జిఎస్టీ విషయంలో కానీ, పవర్ ఛార్జెస్ విషయంలో కానీ, లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఛార్జెస్ కానీ, వీటన్నిటిలో అదే రకమైన రాయితీలు ఇచ్చే విధంగా దీన్ని తయారు చేశాం. దాంతోపాటు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ టూరిజం పాలసీని కూడా 2025-29కి సంబంధించి ఒక టూరిజం కొత్తగా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం, ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి యాంకర్ హబ్స్ గా తయారవ్వాలి పర్యాటక కేంద్రాలు. ముఖ్యమైనటువంటి అంశం, ఒక రోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఎవరైతే ఉన్నాడో అతను లేదా ఆమె ఒక రోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే దానివల్ల వారికి మొత్తం అన్ని చూసినటువంటి అనుభూతి ఉండదు, మనకు కూడా ఆదాయం రాదు. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రోజుకు పరిమితం కాకుండా 3-4 రోజుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూసే విధంగా. విశాఖపట్నం తీసుకోండి, అక్కడ చూస్తే సింహాచలం దర్శనం చేసుకుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో ఋషికొండ బీచ్, ఆ బీచ్ ని చూడటం, అక్కడి నుంచి ముందుకు వెళ్లి ఇంకా అరకు వ్యాలీ చూడటం, ఇలాగా ఒక 4-5 రోజులు ట్రిప్ గా పెట్టుకునే విధంగా ఒక సర్క్యూట్ ని ఏర్పాటు చేయడం. ఏదో విడివిడిగా ఒక రోజు చూసి వెళ్ళిపోవడం కాకుండా ఓ సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి ఆ సర్క్యూట్ ని ఒక 4-5 రోజులు పర్యాటకులు ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా బొర్రా కేవ్స్ ను కూడా ఆధునీకరించడం కూడా, దానికి కూడా డబ్బు శాంక్షన్ అయింది, దాన్ని కూడా ఆధునీకరిస్తాం. ఇలాగా మొత్తంగా చూసుకుంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక కార్యక్రమాలు. శ్రీశైలం దగ్గర అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వరకే పరిమితం కాకుండా అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, రోప్ వే ఉంది పైకి వెళ్ళడానికి. ఇవన్నీ చూడడానికి ఆ పర్యాటకులు అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి సత్రాలు అంత బాగా ఉపయోగపడడం లేదు.
దాని బదులు అక్కడ కొన్ని రిసార్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తే ఈ రిసార్ట్స్ ని ఉపయోగించుకుని అక్కడ 4-5 రోజులు ఉండడానికి అవకాశం ఉంది. ఈ రకమైన కార్యక్రమాన్ని